బేహద్దు ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఉపనిషత్తు గంగా ద్వారా మనకు ఆత్మ జ్ఞానమును అందిస్తున్నటువంటి సాక్షి బేన్ ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. దేహభావం నుండి విముక్తి గీతాసారం అనగా నీవు శరీరం కాదు, తేజో బిందువు అని మనకు చెప్తూ ఉన్నారు. బాపూజీ యొక్క బోధనల ద్వారా మనకు ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము తెలుసుకోవటానికి మంచి అవకాశం లభించింది. అందుకే గురువు అవసరము అనే థియరీలో గీత మరియు శంకరాచార్యుల అద్వైత తత్వం మీద స్థాపించిన తర్వాత బుక్తేశ్వర మహారాజ్ బోధనల ద్వారా జీవనం చేసి చివరికి తేజో బిందు ఉపనిషత్తు అంటూ అన్నపూర్ణ ఉపనిషత్తు మరియు జైన్ సంప్రదాయంలో ఉన్నటువంటి తక్కువ పేరున్న గొంతుల ద్వారా దీన్ని మరింత లోతుగా అర్థం చేసుకుందాం. బాపూజీ దశరథభాయ్ పటేల్ జ్ఞానము మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉండొచ్చు. సంక్షిప్త బోధలు ద్వారా కూడా, షార్ట్ కట్స్ ద్వారా కూడా అర్థమవుతూ ఉంది. అంటే భగవద్గీత నెంబర్ 1 ఖండంలో దేహభావము మూలము మరియు దాని నుండి విముక్తి అనేటువంటి జ్ఞానమును మనము తెలుసుకుందాము. ఆత్మ అనేది అజర అమర అవినాశి. ఇక్కడ ఆత్మను ఎప్పుడు ఆత్మకు జననము ఉండదు, ఎప్పుడు మరణించదు. అది అజన్మగా ఉంటుంది, నిత్యం శాశ్వతంగా ఉంటుంది. శరీరం నాశవంతమైనప్పటికీ ఆత్మను ఎప్పటికీ కూడా హరించలేదు. ఇక్కడ మనకు ఇంద్రుడు విరోచన్ సంబంధము ప్రజాపతి యొక్క ప్రయోగం ద్వారా కూడా మీకు అర్థమయ్యి ఉండవచ్చు కదా. శరీరము ఆత్మ అనే భ్రమలో కొంతమంది ఉంటూ ఉంటారు. ఇక అనుకునే 2వ అధ్యాయంలో కృష్ణుడు మొదట పేర్కొన్నది అర్జునుడికి దేహభావం అనేది నుండి బయటపడటం కోసం నువ్వు శరీరంపై శోకించటం ఆపు అన్నాడు. అంటే అందరూ నా వాళ్ళే, యుద్ధం ఎట్లా చెయ్యాలని గాంధీవాన్ని వదిలేశాడు. అంతే కదా, శరీరం నశిస్తుంది, ఆత్మ నశించదు అనేటువంటి తాత్విక జ్ఞానం చెప్పాడు. గీత ఇక్కడ సూక్ష్మంగా చెప్తుంది, శరీరమే చనిపోతుంది అని, ఆత్మ చావదు అని. ఆత్మ 2 వేరు సత్యాలు, వీటిని ఒకటిగా భావించేవాడు రాక్షస బుద్ధి, రాక్షస దృష్టి. దీనికి విభిన్నంగా జ్ఞానం కలిగిన వాళ్ళు మరి ఆత్మ గురించి ఆలోచిస్తూ ఉంటారు. శరీరంలో కౌమార్యము, యవ్వనము, వృద్ధాప్యం వస్తూ ఉంటాయి. దాన్ని తీరోమోహంగా కనుక్కున్నాడు. అహంకారం యొక్క మూలం కూడా ఈ దేహంతో వస్తూ ఉంటుంది. అహంకారంతో మోహితుడైన నేనే కర్తను, నేనే చేస్తున్నానని భావిస్తాడు. వాస్తవంలో సగటు క్రియలు ప్రకృతి గుణాల వల్ల జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క దేహభావం యొక్క మానసిక విశ్లేషణను తెలుసుకుంటే శరీరాన్ని నేనే అనుకుంటున్న తక్షణం నేనే చేస్తాను అనే భావన వస్తూ ఉంటుంది. అహంకారం గల విరోచనుడు నేనే తెలుసుకున్నాను అనే భావంతో జీవించే అహంకారంలోకి ఇరుక్కుపోయాడు. ఇంద్రుని యొక్క పునర్వియోగం అహంకార ఘనతను సడిలిపోయింది. కాబట్టి ఆత్మను తెలుసుకున్నవాడు మరి దేహాభిమానం నుండి విముక్తి పొందేటువంటి మార్గము తెలుసుకుంటాడు. సాక్షి భావంలో ఎవరైతే ఉంటూ ఉంటారో పరమాత్మను పొందుతూ ఉంటారు. అంటే ఇక్కడ ప్రజాపతి ఏదైతే బోధ చేశాడో అది ఇంద్రుడికే మాత్రం చేపట్టినది. చూసేవాడు ఆత్మే, కళ్ళు కేవలం సాధనాలే అని గ్రహించాడు. కాబట్టి శంకరాచార్యుల అద్వైతము దేహ భ్రమ మరి నుండి బయటికి పట్టము
వివేక చూడమణిలో కూడా శరీరాన్ని ఆత్మ అనుకోవడం అజ్ఞానము అని కూడా చెప్పాడు. అంటే ఎప్పుడు నేనే కాదు, ఈ పంచభూతాలు మనసు బుద్ధి అహంకారము కాదని తెలుసుకో. దేహం నేను కాదు, ఈ పంచభూతాలు నేను కాదు, బుద్ధి అహంకారం కాదని కూడా తెలుసుకోవాలి. అహంకారము నేను కాదు, బుద్ధి నేను కాదు, మనసును నేను కాదు. ఇవన్నీ నేను అనుకోవడమే అజ్ఞానికి మూల స్వరూపం అవుతుంది. మాయ ప్రకృతికి పరంగా అయిపోవటమే. అభ్యాసంతో శంకరాచార్యుడు బ్రహ్మసూత్ర వ్యాఖ్యలో చెప్పాడు. అప్పుడే ఒక వస్తువును మరొక దాన్ని అరికట్టి భ్రమ భావన అని చెప్పాడు ఒకదాంతో. ఇప్పుడు చూడండి, ఆత్మబోధ పంచకోశాలను దాటి వెళ్ళాలి అని కూడా వివరించారు. అన్నమయ కోశం అంటే నువ్వు కాదు అని ఖచ్చితంగా తెలుసుకోవటం. ప్రాణమయ కోశం నువ్వు కాదు, పంచకోశాలు కాదు. శంకరాచార్యుడు పంచకోశ అద్వైత ప్రజాపతి రచన 4 ప్రతిస్పందనలు ఒకే సత్యాన్ని విభిన్న రూపంలో వివరిస్తాయి. ఇంద్రుడు జాగృతి నుండి స్వప్నం, తర్వాత సుషుప్తి ఇలా పొందాడు. మరి సతో రజోతమో దృష్టి ఎలా ఉంటుంది అని కూడా తెలుసుకున్నాడు. ఎప్పుడైతే మరి శంకరాచార్యుడు ప్రసిద్ధ ఉపమానం రాత్రి కనుక రబ్బరు నీ పాము అనుకోవటం, వెలుగులో రావటంతో భయం నుండి బయటపడటం. అంటే శరీరంనే ఆత్మగా అభ్యాసం చేయటము, అధ్యయనం చేయటము భ్రమే. గురు దృశ్యమైన ప్రకాశం వస్తే, అనగా జ్ఞానోదయం కలిగితే ఆత్మ ప్రకాశంలో, జ్ఞానం ప్రకాశంలో వస్తే అవి భ్రమలు తొలగిపోతాయి. అది కరెక్ట్ అన్నమాట. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, జీవో బ్రహ్మేవ నా పర అని చెప్పాడు. బ్రహ్మే సత్యం, జగత్ భ్రమ, జీవో బ్రహ్మనే అర్థం. శంకరుని అద్వైతం ప్రకృతి పరార్థకం. ఇక్కడ శరీరాన్ని తక్కువ అని కాదు, కానీ పారమార్థికంగా అది నేనే కాదు అని స్పష్టపరచటం వంటి యుద్ధ బుద్ధి. ఇక్కడ గుప్తేశ్వర మహారాజు దేహభావం వదిలివేయటంలో ముందున్నాడు. శరీర బాధలలో ఆత్మ చలనత్వం బోధ యొక్క మర్మం. గుప్తేశ్వర మహారాజుల బోధన ప్రకారం దేహభావ విరామం సిద్ధాంతాత్మకంగా ఉండకపోయినా ప్రాక్టికల్ ఆచరణలోనూ ఉంది. ఆయనలు తరచుగా చెప్పి ఉంటారు, శరీరంలో జరిగే దేన్ని మరి నేను చూస్తున్న వాడినే అని భావించాలి. అదే ప్రజాపతి ఇంద్రుడికి నేర్పింది. ఇక్కడ గుప్తేశ్వర మహారాజు అన్నారు దేహభావం మరియు మరణ భయము అని. మరణ భయం ఉన్నది మాత్రమే శరీరాన్ని నేనే అని భావించే వారికి. ఒకసారి ఎవరో తెలుసుకుంటే ఇక మరణ భయం అనేది ఉండదు. శరీరం మారినప్పుడు మాత్రమే అది వర్తిస్తుంది. ఇంకో శరీరాన్ని ఆత్మ తీసుకుంటుంది. అది గుప్తేశ్వర మహారాజు తరచుగా ఒక అంశాన్ని రిటర్ చేశాడు. జ్ఞాన గ్రహణానికి సిద్ధత గురువు వద్ద కాకుండా శిష్యునిలోనే ఉంటుంది. గురువు ఎల్లప్పుడూ ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. ప్రశ్న శిష్యుడు తీసుకునేలా ఉందో కాదో అనేది కేవలం తీసుకెళ్లే విధానాన్ని గురించి తెలియజేశాడు. పూర్వగ్రహాలను వదిలేసి ఖాళీ మనసుతో గురువు ఎదుట నిలబడాలి. తీయటం అంటే మన లక్ష్యంతో వచ్చి పొందిన సమాచారాన్ని తమ స్వార్థానికి అనుకూలంగా మలుచుకోవటం కాకుండా పూర్తిగా జ్ఞానాన్ని పొందటం. తేజోబిందు ఉపనిషత్తు 4వ ఖండంలో చెప్పారు, దేహభావం బంధనకు మూలం. పరిచయం తేజోబిందు ఉపనిషత్తు. సాధారణంగా అర్థంగా తక్కువ భావించడమే ఉపనిషత్తు. అద్వర వేద సంబంధమైనది. ఇది జీవన్ముక్తి మరియు దేహ భావానికి వ్యతిరేక బోధనలో ఉన్నది. కఠిన వాక్య రాజీనామాను ఉపయోగిస్తూ ఉంటారు. నేను శరీరం అనే బుద్ధి తర్కాన్ని కలిగించే మూలం. నేను ఆత్మ అంటే బుద్ధి పరమ గమ్యాన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది.
ఇక్కడ ఏ డిఫరెన్స్ అనేది మీరు అర్థం చేసుకుంటారని పోల్చి చెప్తూ ఉన్నాం మేము. ఇక్కడ తేజోబిందు ఉపనిషత్తు భౌతిక నరకం అనే పదాన్ని భౌతిక శాస్త్ర జగత్తు బంధంగా ఉపయోగించవద్దు. మనసులోని సద్భావనల బంధం అనే అర్థాన్ని సూచిస్తుంది. దేహభావం ఎప్పటి వరకు ఉండగానే ఆకలి, తాప, భయం, హింస మొదలైనవి ఉంటాయి. సో మరి అహం, సోహం యొక్క సత్వర అర్థం సోహం పద్ధతిలో అనుసరిస్తే ఇది పారమార్థక వికాసంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. తేజోబిందు మరియు ప్రజాపతి బంధం. ఇక్కడ విరోచన సిద్ధాంతం శరీరం ఆత్మే అని, అయితే ఇక్కడ ఏం చెప్తుంది, ఇది భ్రమ అని. తేజోబిందు ఏం చెప్తుంది, భ్రమ అని. దేహం అనుకోవటం భ్రమ. తేజోబిందు చెప్పే నిదానం కత్తరమైనది కానీ స్పష్టము. అన్నపూర్ణ శరీరం యంత్రం 5వ ఖండంలో చెప్పారు. శరీరం అనేది ఒక యంత్రం, దానిలో ఈ అవయవాలు ఇన్స్ట్రుమెంటల్స్. అన్నపూర్ణ ఉపనిషత్తు కూడా అథర్వ వేదంతో సంబంధించి ఉంటుంది. ఇది శివ పార్వతి సంభాషణ రూపంలో శరీరం మరియు ఆత్మ సంబంధాన్ని యంత్రి రూపకంతో వివరిస్తారు. ఈ రూపకం ఆధునిక తంత్ర జ్ఞాన యుగంలో మరింత బలంగా ఉంటుంది. ఈ శరీరం ఒక యంత్రమే, ఆత్మ అతిలోనే యంత్రి సారథ్యంతో యంత్రం నడుస్తుంది. అందుకనే నడిపించేవాడు ఆత్మ, నడిచేది శరీరం, రథం. శరీరం అనలే భావించటం తప్పు. శరీరం కేవలం ఒక యంత్రం. ఆత్మ జీవనానికి ఆటోమేటిక్గా కన్సాలిడేటర్ యంత్రం బయటికి వెళ్ళినప్పుడు యంత్రం మృతంగానే మారిపోతుంది. షెడ్లో పడేస్తాం కదా, ఉపయోగిస్తున్నప్పుడే కారు డ్రైవర్ ఉండి నడిపించినప్పుడే కారు ఉపయోగం, లేకపోతే అది షెడ్లోనే ఉంటుంది. ఇక్కడ ఇంకా ఆధునికంగా దీన్ని అన్వయం చేసుకోవటానికి ఒక కంప్యూటర్, హార్డ్వేరు, సాఫ్ట్వేరు ప్రత్యేకతతోటి కూడా దీని గురించి మనం అర్థం చేసుకోవచ్చు. మనం హార్డ్వేర్ శరీరం మరియు కాన్షియస్నెస్ సాఫ్ట్వేర్ ఆత్మ. విభేదాన్ని అర్థం చేసుకునే వాణిజ్యంగా చైతన్యంగా ఉన్నా కూడా మనలో చాలామంది హార్డ్వేర్స్ నేనే అనుకుంటూ ఉంటారు. ఇదేనే నేను, ప్రాథమిక వ్యతిరేకత కూడా ఉంటుంది. ఇక జైన్ సంప్రదాయంలో బాంకే మరియు ఎవరు అని అడుగుతూ ఉంటారు. బాంకే అంటే యటాకు అని చెప్పారు జపాన్ జైన్ గురువు. బుద్ధ మైండ్, అన్బర్న్డ్ బుద్ధ మైండ్. ఇక్కడ దాని ప్రాధాన్యతను బోధించాడు. అతని బోధన ప్రకారం భావం అది చైతన్యం, జననం మరియు మరణం తప్పకుండా ఉన్నది. ఇది వేదాంతంలోని అజో నిత్య అనే భావంతో ఉంటుంది. నేను ఎవరు అంటే, ఒక శిష్యుడు బాంకే దగ్గరకు వచ్చి అడిగాడు, ఆచార్య నేనెవరు అని. బాంకే అన్నాడు, మళ్ళీ అడుగు అని. బాంకే చెప్పాడు, ఈ ప్రశ్న అడుగుతున్నది గమనించు, అది ఎవరు? శిష్యుడు ఆలోచించాడు, ఇది నా మనసు. బాంకే అడిగాడు, మరియు మనసును చూస్తుంది ఎవరు? శిష్యుడు మళ్ళీ నిలిచి పోయాడు. బాంకే చెప్పాడు, ఇది నువ్వే తెలుసుకోవాలి. దీనికే స్పందన, ఇదే సమాధానం. వేదాంతో అనుసంధానం బంకే విధానం. ప్రజాపతి ఇంద్రుడికి నేర్పించిందాన్ని తిరిగి చెప్తున్నాడు. చూసేవాడు ఆత్మే అని ప్రశ్నించాడు. అనుభవించినది శరీరము, మనస్సు కాదు. అజాత చైతన్యము, శంకర సాక్షి చైతన్యము మరియు గీత యొక్క ఉపద్రష్ట భావానికి ఇది సరైన సమాధానం అవుతూ ఉంది. అచ్చా, పరం శాంతి. ఇంకా మనము జ్ఞానము అజ్ఞానము ఏ విధంగా ఉన్నది, మరి జైన్ మతం వాళ్ళు ఇంకా ఏ విధంగా చెప్తున్నారు, అది బాపూజీ యొక్క అర్థం ప్రకారం మరి సోహంలో ఎలా అర్థమవుతుంది అనేది కూడా తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.
बेहद के बेहद परम परम महाशांति है, महाशांति है, महाशांति है। नमस्ते। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.